శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ నీరుగుండ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. సపరివార ఆదిత్యాయ నవగ్రహ మండల దేవతాభ్యో నమః. శ్రీ శివ పంచాయన దేవతాభ్యో నమః. ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ తెలియజేయమనగా మన నిజామాబాద్ జిల్లాలోని మన నగరములో నాగారం అనే గ్రామంలో అత్యంత ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచినటువంటి వెలసినటువంటి నీరుగుండ ఆంజనేయ స్వామి దేవాలయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు, ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు, అలాగే విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో జరుగుతుంటాయి. ప్రత్యేకమైనటువంటి నవగ్రహాల దేవాలయాలు, శివపంచాయన దేవాలయము, అదేవిధంగా విశేషంగా మంగళవారం మరియు శనివారం ప్రత్యేకమైనటువంటి భక్తులు దర్శనార్థమై ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి నీరుగుండ ఆంజనేయ స్వామి గుడికి వస్తుంటారు. అందులో విశేషంగా గురు పౌర్ణమి మనకు సంవత్సరంలో ఆమాకావై అని ఆషాఢమాసము, మాఘమాసము, కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసము ఇట్లా మనకు గురు పౌర్ణమిలు ఉన్నాయి. అందులో విశిష్టమైనటువంటి గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమి. సాక్షాత్తు వేదవ్యాసుడు, నారాయణమూర్తి యొక్క అంశతేజ జన్మించినటువంటి వేదవ్యాసుడు వేదాలను విభజించి అందరికీ కూడా మానవాళికి వేద జ్ఞానాన్ని అందించినాడు. అందులో భాగంగా అనేక మంది గురుస్వరూపులు వాళ్ళ యొక్క శిష్యులను ఉద్ధరించి జ్ఞానాన్ని అందించినటువంటి వారు ఉన్నారు. అందులో భాగంగా ఈ నీరుగుండ ఆంజనేయ స్వామి దేవాలయంలో శివపంచాయతనము మరియు నవగ్రహ దేవాలయము ప్రతిష్ఠించినటువంటి శివైక్యం చెందినటువంటి శివారాధకులు బ్రహ్మశ్రీ కోన సముద్రం శ్రీకంఠం శర్మ గారి యొక్క గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా వారిని స్మరించుకొని వారి యొక్క పురస్కారాలని వారి యొక్క శిష్య బృందానికి అందజేయడం జరుగుతున్నది ఈ దేవాలయంలో. అందులో భాగంగా ఈ 10వ తారీఖు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ 10 జూలై 2025 గురువారం రోజున మన నీరుగుండ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషమైనటువంటి
గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా కోనసముద్రం శ్రీకంఠ శర్మ గారి యొక్క స్మరణపూర్వకంగా ఇక్కడ ఉదయం సుప్రభాత సేవ, ఆంజనేయ స్వామి వారికి అభిషేకము, తమలపాకుల పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, సతీ సమేత నవగ్రహాలకు అభిషేకము, అర్చన, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా నవగ్రహ శాంతి హోమము, అదేవిధంగా సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు, అలాగే అన్నప్రసాద కార్యక్రమం 11:45 ఉదయం ప్రారంభమవుతుంది. కావున ముఖ్యంగా గురువర్యులు శివైక్యం చెందినటువంటి శ్రీ కోనసముద్రం శ్రీకంఠ శర్మ గారి యొక్క ఆరాధనోత్సవాలు, వారి యొక్క పేరు మీద వారి శిష్య బృందానికి ప్రముఖులైనటువంటి వారికి సన్మాన కార్యక్రమము విశేషంగా ఆ రోజు ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా 10 జూలై 2025 గురువారం రోజున ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు ఈ నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారికి అనుగ్రహానికి మరియు శివైక్యం చెందినటువంటి శ్రీ కోనసముద్రం శ్రీకంఠ శర్మ గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి తెలియజేస్తున్నాం. జై బోలో నీరుగొండ ఆంజనేయ స్వామి భగవానికి. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఈ యొక్క నీరుగొండ ఆంజనేయ స్వామి గుడిలో కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ముఖ్యంగా గురు పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణిమ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమము గతంలో నీరుగొండ ఆంజనేయ స్వామి ఆధ్వర్యం ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా ప్రముఖంగా ఏంటి అంటే విశేషం ఏంటి అంటే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం రావడం చాలా విశేషమైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది. గురువారము గురు పౌర్ణిమ రావడం జరిగింది కాబట్టి ఈ గురు పౌర్ణిమను విశేషంగా చేయాలనే ఉద్దేశంతో మా గురువుగారైనటువంటి అదేవిధంగా నిజామాబాద్ ఇందూరు పట్టణములో వైశ్యుల కుల గురువు అయినటువంటి శ్రీ కోనసముద్రం శ్రీకంఠం శర్మ గారు ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుళ్ళో అన్ని కార్యక్రమాలు కూడా గతంలో ఆయన ఉన్నప్పుడు జరిగేవి. ఆ విధంగానే ఆయనను కూడా మనం స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు అందరూ కూడా ఆయనతో ఉపదేశం పొందినటువంటి పుర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకుందామనేటటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 10/6/2025 రోజున గురువారం రోజున మనము వీళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఈ ఆలయ కమిటీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క కోనసముద్రం యొక్క గురువుగారి శ్రీకంఠం శర్మ గురువుగారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఆయన శివైక్యం చెందినారు కాబట్టి ఆయనకున్నటువంటి ఆయన స్మరించుకుంటూ ఆయన శిష్యులందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఫోటోకి పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని మిగతా కార్యక్రమాలన్నీ చేస్తూ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నీరడగొండ దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులు మరియు ఇందూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ కోనసముద్రం శ్రీకంఠం శర్మ గారి శిష్య బృందం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కాగలరని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీరుగొండ హనుమాన్ కమిటీ ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాము. అందరి సహకారంతో, భక్తుల సహకారంతో మేము ఇక్కడ జరుపుతున్నాము. మా భీమ్నాథ్ ధూమయ్య గారు, పెద్ది సాయిబాబా గారు, మా కిషన్ సెక్రటరీ గారు, కర్నాల కిషన్ గారు, కృష్ణ గారు, మా కమిటీ మేము ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము. ఇది అందరికీ ఇందూరు పట్టణానికి మా అభివృద్ధి ఎంత చేస్తున్నామో అందరికీ ప్రజలకు భక్తులకు తెలుసు. అదేవిధంగా హనుమాన్ జయంతికి వచ్చిన భక్తులు కాకుండా ఇంకా ఎక్కువ భక్తులు రావాలని ఈ గురువారం 10వ తారీఖు నాడు 5 అయ్యగారులతోని ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. దయచేసి భక్తులందరూ రావాలని మా నీరుగొండ కమిటీ కోరుకుంటున్నది. జై శ్రీరామ్.